స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో గైస్, మరి నేను స్ట్రైక్ ప్రైస్ నిన్న ఒక స్లాట్ అయితే తీసుకున్నాను కదా, శుక్రవారం రోజు అయితే ఒక లాట్ అయితే తీసుకుని క్యారీ ఫార్వర్డ్ చేస్తానని చెప్పాను కదా. సో మ్యాక్సిమం లాస్ అవుతుందనే ఉద్దేశంతో తీసుకున్నాను. లాస్ట్లోనే పడ్డది, అంటే ఏంటి ఈ నిఫ్టీ ఫాల్ పడుతుందనే ఎక్స్పెక్టేషన్ తీసుకున్నాను, కానీ ఫాల్ పడింది, కానీ టైం డికే ఎక్కువ అయిపోయింది అనమాట. దానివల్ల ఏంటంటే ప్రాఫిట్ రాలేదు. ఈవెన్ అసలు నేను తీసుకున్న ప్రైస్ 16 రూపీస్ అయినా అది అసలు 16 ఎప్పుడు క్రాస్ చేయలేదన్నమాట. ఎంత ఫాల్లో కూడా 16 బ్రేక్ చేయలేకపోయింది, ఎందుకంటే బాగా డికే ఎక్కువ ఉండడం వల్ల. సో అది సంగతి అనమాట. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వేస్ట్ ఆఫ్ టైం అనమాట. ఒకవేళ మన డైరెక్షన్లో వెళ్ళినప్పటికీ కూడా అవుట్ ఆఫ్ ద మనీలో మనం B2B తీసుకున్నా కుదరదు అనమాట, నాకు తెలిసినంత వరకు. సో మళ్ళీ ఇది కాకపోతే ఇంకేమైనా కొత్తగా ట్రై చేయాలన్నమాట. లెట్స్ సీ, మనం షేర్లోకి వెళ్ళిపోదాం. సో FMCG ETF 40 డేస్ ర్యాలీలో అయితే ఈరోజు 31వ రోజు అనమాట. ఈరోజు కూడా ప్రాఫిట్లోనే ఉన్నానండి, 34 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాను అనమాట. సో చూస్తున్నట్లయితే నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతంటే జస్ట్ ఓన్లీ 3500 రూపీస్ మాత్రమే. సో ప్రజెంట్ 0.98% ప్రాఫిట్లో అయితే రన్ అవుతుంది షేరు. బట్ కానీ ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 60 రూపీస్ చూడాలన్నమాట. ఇది ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తాను అనమాట. 60 రూపీస్కి వస్తే ఎగ్జిట్ చేద్దామని. కానీ ఇదేమో ఇంకా రాను అంట కూర్చుంటుంది. చూడాలి ఎంత ఏం పడుతుంది ఏంటో. కానీ రిట్రేస్మెంట్ అయితే అయింది ఈరోజు 2 o'clock అయితే ఈరోజు 2 o'clockకి కొంత ఫాల్ అయితే ఇచ్చిందనమాట. అప్పుడు చూసాను ఏంటి సడన్ ఫాల్, మళ్ళీ అంతే 2 o'clock ఫాల్ వచ్చింది, మళ్ళీ 3 o'clock డే క్లోజ్ అయ్యడానికి మళ్ళీ రిట్రేస్ వచ్చేసింది అనమాట. ఎంత అయితే ఫాల్ ఉందో అంత మళ్ళీ పైకి వచ్చింది అనమాట, రిట్రేస్ అయిపోయింది. సో దట్ ఈజ్ ఓకే. మనం ఇంకా SJVNలోకి వెళ్ళిపోదాం. సో ఇక SJVN విషయానికి వస్తే మనం ప్రజెంట్ 100.55 నెంబర్ దగ్గర అయితే షేరు కన్సిస్టెన్స్గా సెటిల్ అయిందనమాట. ఓకేనా, ఫాలో అవ్వకుండా. ఈరోజు లో ఎండ్ కూడా 99.58 అనమాట. సో నేను మార్నింగ్ 10 o'clock చూసినప్పుడు ఇంకొంచెం ఫాలో అయితే బై చేద్దాం అనుకున్నాను షేర్స్. బట్ కానీ 99కి వచ్చిన తర్వాత బై చేద్దాం అనిపించింది. బట్ అలా ఏం రాలేదు, కింద పడలేదు. సో అటు నుంచి అంటే మళ్ళీ 100కి వెళ్ళిపోయింది అనమాట. సో చూద్దాం, లెట్స్ సీ, ఏమన్నా ఛాన్స్ వస్తే గ్యారంటీ ఈసారి బ్రేక్అవుట్ ఇస్తుంది అనుకుంటున్నానండి. SJVN 105 బ్రేక్ చేసి పైకి వెళ్తాను అనుకుంటున్నాను. అందుకని ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయలేదండి మధ్యలోను. సో లెట్స్ సీ, ఎప్పుడైనా బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తాను అనమాట. ఆల్రెడీ 101 టచ్ చేసి రిజెక్షన్ అయిందనమాట ఈరోజు. సో లెట్స్ సీ. అండ్ ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే దయచేసి లైక్ బటన్ కొట్టండి, ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి గైస్. కిందన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యే ప్రయత్నించండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అది ఎక్స్చేంజ్ అయితేనే మాత్రమే నాలెడ్జ్ పెరుగుతుందని నా ఉద్దేశం అనమాట. మీ తెలిసిన ఇన్ఫర్మేషన్ మీరు చెప్పండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తూ ఉంటాను. ఓకే గైస్, మరి ఉంటాను, మరి బాయ్.